అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 6వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము యుద్ధ యోధునిగా. యోషువ గ్రంథము 1వ అధ్యాయము 5 మరియు 6 వచనములందు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును ఎదుట ఎదిరించి నిలువలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. యుద్ధ యోధుడైన యెహోషువకు అనుగ్రహించినట్లుగానే నేడు ఆత్మీయ యుద్ధ సమాచారమును కలిగున్న మనకు కూడాను ప్రభువు నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట ఎదిరించి నిలువలేక యుండును అని వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు. ప్రభు మోషేను ఎన్నుకున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలను కనాను తట్టునకు నడిపించున్నట్లు సెలవిచ్చింది. అయితే యెహోషువను ఏర్పరచుకున్నప్పుడు యుద్ధ యోధునిగా కనానులోనికి 7 జనాంగములను 31 రాజులను జయించి దానిని స్వతంత్రించుకొని ఇజ్రాయేళ్లకు పంచి పెట్టవలనని నియమించాను. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తునందు బానిసలుగా ఉండేను. మోషే యొక్క నాయకత్వం నందు ప్రయాణికులుగా మారిరి. అయితే యెహోషువ యొక్క నాయకత్వం నందు వారు బలమైన యోధులుగా మారిరి. అయితే అదే విధముగా మనము రక్షింపబట్టుకు పూర్వము పాపపు బానిసత్వం నందు జీవించాము. క్రీస్తును అంగీకరించినప్పుడైతే ఆయన పరమ కానానయ్యున్న పరలోక రాజ్యము తట్టునకు మనలను త్రోవ నడిపించుచు వచ్చాను. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు మనలను అభిషేకించి ఆకాశ మండలమునందు గల దురాత్మల సమూహములతో పోరాడి జయించుటకు ఉన్నత బలమును అనుగ్రహించుచున్నాడు. సాతాను తనకు కొద్ది కాలమే ఉందని అత్యధికమైన అపవిత్రాత్మల సైన్యములుగా భూమిపైకి దించుచూనే ఉన్నాడు. పరిశుద్ధులతో కఠినమైన యుద్ధమును వ్యూహపరచుచూనే ఉన్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి పైన అగ్ని అస్త్రములను వేయుచూనే ఉన్నాడు. శత్రు యొక్క తంత్రమును ఎరిగి లయకర్త నీ మీదికి వచ్చుచున్న సంగతిని గ్రహించి నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి యుండుము. నడుమును బిగించుకుని బహు బలముగా ఎదిరించి ముందుకు సాగి వెళ్ళవలన కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మరియు నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. శ్రీలంక సైన్యమును గూర్చి పలు సంవత్సరములకు ముందుగా వార్తాపత్రికల యందు వచ్చిన ఒక వార్తను చదివాను. లోకమంతట గల సైనిక యోధులలో క్రమశిక్షణ లేని సైనిక యోధులు శ్రీలంక సైనిక యోధులే అను సంగతియే అట్టి వార్త. సైన్యము అని ఒకటి ఉంటే అందులో క్రమశిక్షణ తప్పకుండా ఉండవలెను. లేకున్నట్లయితే జయమును పొందుకొనలేము. అలాగైతే ప్రభు యొక్క సైన్యమునందు నిలబడి ఉన్న మనకు ఎంతటి అత్యధికమైన క్రమశిక్షణ కావలెను. ప్రతి ఒక్క దేవుని బిడ్డకును క్రమశిక్షణ మిగుల అవశ్యం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చొప్పున క్రమశిక్షణను నేర్చుకుని పరిశుద్ధాత్మ యొక్క కట్టుబాట్ల యందు మీరు అణిగి ఉన్నప్పుడే జయించువారై ఉండగలరు. నేటి ధ్యానమునకై మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. నేటి వేద పట్టణము ఉదయం యోబు గ్రంథము 32 మరియు 33 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యము 14వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను బహుగా దీవించునుగాక. ఆమేన్.